సర్జరీ లేకుండా కూడా ట్రీట్మెంట్ చేయొచ్చు. ఎండోస్కోపిక్ థెరపీ అని చెప్తాం దానికి. ఎండోస్కోపిక్ టెక్నిక్ కూడా ఎంత ఎవాల్వ్ అయిపోయాయి అనమాట. బట్ మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ అంటే ఎర్లీ డయాగ్నోసిస్ మేక్స్ ట్రీట్మెంట్ వెరీ సింపుల్ అండ్ ఆల్సో క్యూర్ ఈస్ పాసిబుల్. మనం మొదటి స్థాయిలో కనుక్కున్నాము క్యాన్సర్ చాలా ఎర్లీగా ఉంటే ట్రీట్మెంట్ కూడా ఎండోస్కోపిక్ ట్రీట్మెంట్ చేయొచ్చు. క్యూర్ ఈస్ పాసిబుల్. అట్ ద సేమ్ టైం ట్రీట్మెంట్ ఈస్ వెరీ సింపుల్, ఖర్చు కూడా తక్కువే. సో ఇవన్నీ అడ్వాంటేజ్ ఆఫ్ ఎర్లీ డయాగ్నోసిస్. ఎండోస్కోపీలో ఏంటంటే మనం బయాప్సీ కూడా చేయగలుగుతాం. అంటే ఒక చిన్న ముక్క తీసి టెస్ట్కి పంపిస్తే మనం దానికి కన్ఫర్మ్ చేస్తాం క్యాన్సరా కాదని చెప్పేసి. డౌట్ ఉంటే దానికి మనం ఎండోస్కోపీ రిపీట్ చేసి బయాప్సీ చేస్తాం. ఒకసారి క్యాన్సర్ అని తేలిన తర్వాత కొన్ని టెస్టులు చేయించుకోవాలి. లైక్ సిటీ స్కాన్, పెట్ స్కాన్ అన్ని చేయించుకోవాలి, ఫిట్నెస్ ఎవాల్యుయేషన్ చేయించుకోవాలన్నమాట. ఈ టెస్టుల వలన మనకు క్యాన్సర్ ఏ స్థాయిలో ఉంది, ఏ స్టేజ్లో ఉండేదని మనకు తెలుస్తుంది అనమాట. స్టమక్ కాకుండా ఇతర ఆర్గన్స్కి ఏదైనా స్ప్రెడ్ అయిందా అని చూడడానికి మనము పెట్ స్కాన్ చేస్తుంటాం. లైక్ లివర్లో ఏదైనా క్యాన్సర్ స్ప్రెడ్ అయిందా, లంగ్స్లో ఉందా, బోన్స్లో ఉందా, బ్రెయిన్కి ఏదైనా వెళ్ళిందా, పొట్టలోనే నీరు చేరుకున్నాయి, ఇవన్నీ మనకు స్కాన్స్ చేసినప్పుడు మనకి తెలుస్తాయి. మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ ఇస్ పెట్ స్కాన్. సర్జికల్ ఎవాల్యుయేషన్ అంటే లోకలీ అడ్వాన్స్డ్ ఉంటే మనం సర్జరీ చేయగలుగుతామా లేదనే వివరాలు కూడా మనకు స్కాన్లోనే తెలుస్తాయి. సో సిటీ స్కాన్ అండ్ పెట్ స్కాన్ ఆర్ వెరీ ఇంపార్టెంట్ టెస్ట్ బిఫోర్ ట్రీట్మెంట్. ట్రీట్మెంట్కి వచ్చేసరికి ట్రీట్మెంట్ ఫర్ ఎనీ క్యాన్సర్ ఈజ్ ఆల్వేస్ మల్టీ డిసిప్లినరీ అప్రోచ్. అ టీమ్ ఆఫ్ డాక్టర్, అ టీమ్ ఆఫ్ స్పెషలిస్ట్, మెయిన్లీ గ్యాస్ట్రోఇంటెస్టైనల్ ఆంకోసర్జన్, తర్వాత మెడికల్ ఆంకాలజిస్ట్, రేడియేషన్ ఆంకాలజిస్ట్, వీరందరూ ఒక టీమ్ లాగా ఫార్మ్ అయ్యి ఒక పేషెంట్ని స్టడీ చేస్తారు. స్టడీ చేసిన తర్వాత ఈ పేషెంట్కి ఈ స్టేజ్ ప్రకారం ఏ ట్రీట్మెంట్ ఇస్తే మంచిది, ఏది ఫస్ట్గా ఇవ్వాలి, ఎన్ని ట్రీట్మెంట్స్ కంబైన్ చేసి ఇవ్వాలి, సర్జరీ ఎప్పుడు చేయాలి, ఇలాంటి వివరాలన్నీ మనం డిస్కస్ చేస్తాం. కొంతమంది అడ్వాన్స్ స్టేజ్లో వస్తారు కాబట్టి వారికి సర్జరీ ఒకటే కాకుండా సర్జరీ మెయిన్ ట్రీట్మెంట్ అయినప్పటికీ కూడా వాళ్ళకి అసోసియేటెడ్ అడ్జంక్టివ్ ట్రీట్మెంట్స్ కూడా చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే సర్జరీ ఒకటే మనము కంప్లీట్ క్యూర్ చేయలేం కాబట్టి అడ్జువెంట్ థెరపీస్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ అడ్జువెంట్ కీమోథెరపీ, అడ్జువెంట్ రేడియేషన్ ఇవన్నీ ఇవ్వాల్సి వస్తుంది. కొన్నిసార్లు మనం అడ్వాన్స్ స్టేజ్ ఉన్నప్పుడు సర్జరీకి ముందే కొన్ని సైకిల్స్ ఆఫ్ కీమోథెరపీ ఇస్తాం. దాన్నే న్యూ అడ్జువెంట్ కీమోథెరపీ అని చెప్తాం. కీమోథెరపీతో పాటు కొన్నిసార్లు రేడియేషన్ కూడా ఇవ్వాల్సి వస్తుంది అనమాట. దీన్నే న్యూ అడ్జువెంట్ కీమో రేడియేషన్ అని చెప్తాం. సో ఇవన్నీ ఒక ట్రీట్మెంట్ ఆప్షన్స్ అండ్ ప్రోటోకాల్స్ అనమాట. ఒక మల్టీ డిసిప్లినరీ అప్రోచ్, ఒక టీమ్ ఆఫ్ డాక్టర్స్ చూసిన తర్వాత ట్రీట్మెంట్ ప్లాన్ చేస్తే డెఫినెట్లీ అవుట్కమ్స్, సర్వైవల్ అవుట్కమ్స్, క్యూర్ ఛాన్సెస్ పెరుగుతాయి. సర్జరీ అయిన తర్వాత పేషెంట్కి కూడా అడ్జువెంట్ థెరపీ కూడా ఇవ్వడం జరుగుతుంది. ఈ అడ్జువెంట్ థెరపీతో ఏమవుతుందంటే మన కంటికి కనపడని ట్యూమర్ ఎక్కడైనా స్ప్రెడ్ అయ్యింటే అది కూడా మనం టేక్ కేర్ చేస్తాం అనమాట.